కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవుల తండ్రి, నీ బంగారు పరిశుద్ధ నామనచుతుడు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మరోసారి ఈ రాత్రి కలసంలో నీ పాసం నడిపిన వందనాలు చెల్లిస్తున్నాం నాయన. రావాల్సిన ప్రతి ఒక్కరిని ప్రభా నీ పాసం నడిపించండి. నీ వాక్యం ధ్యానిస్తుండగా ప్రభా ధ్యానిస్తున్న ఒక్కొక్క వాక్యం కూడా మా జీవితాలను ప్రభు అయ్యా బలపరిచేదిగాను, అయ్యా నీ యొక్క ప్రభు సన్నిధిలో ముందుకు సాగటానికి కావాల్సినటువంటి జ్ఞానమును, నీ యొక్క ఉపదేశమును ప్రభు మాకు అనుగ్రహించమని, జ్ఞానం గొప్ప చేసుకోమని, అల్పినను మరుగుపరిచి నీ వాక్యం ప్రత్యక్షపరచమని యేసునామములో ఇప్పుడు ఆశిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. ప్రియమైన ద్వారా ప్రభు ప్రేమించి ఈ రాత్రి కలశంలో మరోసారి ఆయన పాసనకు రావడానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రత్యేకించి మనము బెంజమీను గోత్రం గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. మన గత దినాల్లో బెంజమీను యొక్క మరి తల్లిదండ్రుల గురించి, అలాగే బెంజమీన్ యొక్క పుట్టుక గురించి మనము నేర్చుకుంటూ వచ్చాం. అలాగే ప్రియులారా, ఈ దినమున మరొక విషయాన్ని మనము నేర్చుకోబోతున్నాం. ఇందు నిమిత్తమై పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఆదికాండము 35వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుకుందాం. ఆదికాండము 35వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. ఎఫ్రాతాకు వెళ్ళు మార్గంలో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవము వలన ప్రయాసపడినప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకము, ఇదియు నీకు కుమారుడు అగునని చెప్పెను. ఆమె మృతి పొందెను. ప్రాణం పోచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెంజమీను అను పేరు పెట్టెను. అట్లు రాహేలు మృతి నొంది బెత్లెహేము ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను. ఇక్కడ మనం చదివినప్పుడు బెంజమీను యొక్క పుట్టుక గురించినటువంటి సంఘటన మనం చూస్తాం. ఇక్కడ బెంజమీను తల్లి రాహేలు మరి ఎఫ్రాతా మార్గంలో ప్రయాణం వస్తున్నారు. అంటే దానికంటే ముందు వాళ్ళు బేతేలుకి వెళ్ళి బలులు అర్పించి ప్రార్థన చేసి తిరిగి వస్తున్నారు. తిరిగి వస్తున్నప్పుడు ప్రియులారా, ప్రయాణంలో రాహేలుకు ప్రసవ వేదన కలిగినట్టుగా చూస్తున్నాం. రాహేలు మరి యాకోబుకు అతి ప్రియమైనటువంటి భార్య. ఇప్పుడు రెండో కుమారుని కనటానికి ప్రయాస పడుతూ ఉంది. అయితే ఆ ప్రయాసలో ఆమె మరణానికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఆమె మరణిస్తున్న సమయంలో అక్కడ ఉన్న మంత్రసాని, ఇదిగో నీ కుమారుడు పుడుతున్నాడు అని చెప్పగానే ఆ కుమారుని చూసి ప్రియులారా అతనికి ఒక పేరు పెడుతుందండి. ఏమని పేరంటే బెనోని అని పేరు పెడుతుంది. బెనోని అని పేరు పెడుతుంది. బెనోని అంటే అర్థం ఏంటంటే దుఃఖపుత్రుడు, దుఃఖం కలిగించేవాడు, ద సన్ ఆఫ్ సారో, దుఃఖం కలిగించిన వాడు అన్నటువంటి యొక్క పేరును పెట్టి ఆమె చనిపోవడం చూస్తున్నాం. బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ యాకోబు అతిగా ప్రేమించి, అలాగే రాహేలు కొరకు తన మొదటి భార్య యొక్క లేయాను కూడా ద్వేషించాడు. అంతగా ప్రేమించినటువంటి యొక్క భార్య మధ్యలోనే చనిపోవటం చూస్తున్నాం. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. చాలాసార్లు మనం సొంత ఆలోచన ప్రకారము, అర్థమైందండి, మన సొంత ఉద్దేశాలతో మనము కొంతమందిని ప్రేమిస్తూ ఉంటాం, లేదా కొన్నిటిని ప్రేమిస్తూ ఉంటాం. బాగా అర్థం చేసుకోవాలి.
ఎవరైతే నిజంగా దేవుని ఉద్దేశాన్ని, దేవుని సంకల్పాన్ని అలాగే దేన్ని ప్రేమించాలో తెలియకుండా మనం అనేక సార్లు లౌకిక సంబంధమైన వాటిని, శరీర సంబంధమైన వాటిని, మరి రకరకాల వాటిని ప్రేమిస్తూ ఉంటాం. అది వస్తువులు కావచ్చు, లేకుంటే వాటిని ఆస్తులు కావచ్చు, లేదంటే పిల్లలను కావచ్చు, మరి దేనైనా కావచ్చు. ప్రియులారా, నువ్వు దేన్ని ప్రేమించినా కూడా నిజంగా నువ్వు దేవుని చేత పిలువబడి ఏర్పాటు చేయబడి నా వ్యక్తివైతే, దేవుని చిత్తానికి ఏర్పాటు చేయబడిన వ్యక్తివైతే దాన్ని ఏం చేస్తాడంటే నీ నుంచి దూరం చేస్తాడు. ప్రేమ బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అన్నిటికంటే ఎక్కువగా మనల్ని ప్రేమించిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. అర్థమైందండి? మనందరినీ ప్రేమించిన వాడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఎంత ప్రేమించాడంటే తన ప్రాణానికంటే ఎక్కువగా ప్రేమించాడు. బాగా గ్రహించండి. అందుకే తన ప్రాణానికి ఇచ్చాడు. ఆయన ప్రేమకు మనం ఏమాత్రం కూడా పాత్రం కాదు, యోగ్యం కాదు. మన వాక్యం చూసిన మన శత్రువుమై ఉండగా ఆయన ప్రేమించాడు. మన కొరకు చనిపోయాడని దేవుని వాక్యం చెప్తుంది. ఇంతగా ప్రేమించిన ప్రభువుని ప్రేమించకుండా ఎప్పుడైతే మనము ప్రభువును తప్పించి మరి వేటిని ప్రేమించినా కూడా అది నిత్యముగా కోల్పోవాల్సి వస్తుంది. ఇది బాగా అర్థం చేసుకోవాలి. దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, నీతో ఏం మాట్లాడుతున్నాడు? ముఖ్యంగా ప్రభు నిన్ను పరిచర్య కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ పరిచర్యను చేయటానికి నువ్వేం చేయాలి? అన్నిటిని ఏం చేయాలి? నువ్వు త్యజించవలసిన వాడై ఉన్నావు. ప్రభువును, ప్రభు యొక్క పనిని ఏం చేయాలి? నువ్వు ప్రేమించాలి. అది ప్రేమించకుండా నువ్వు దేన్ని ప్రేమించినా కూడా దేవుడు ఏం చేయగలడు? తీసివేయగలడు. అప్పుడు చాలా బాధకరమైన పరిస్థితిని ఎదుర్కోవాలి. నీ జీవితంలో ఎప్పుడు కూడా పొందినటువంటి భయంకర వేదన, బాధ అనుభవించవలసి వస్తుంది. ఇప్పుడు బాగా అర్థం చేసుకోవాలి. దేవుడు యాకోబుని ఏర్పాటు చేసుకుని యాకోబు పట్ల ఒక ప్రత్యేక ప్రణాళిక కలిగి ఉన్నాడండి. దేవుని ప్రణాళిక ప్రకారము దేవుడు రాహేలును ఏం చేశాడు? భారీగా ఇచ్చాడు. క్షమించాలి. దేవుడు తన అనా సంకల్ప ప్రకారము యాకోబును ఏర్పాటు చేసుకొని లేయాను భారీగా ఇచ్చాడండి. కొన్నిసార్లు మన జీవితంలో మనకి ఇష్టం లేని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అది దేవుడు చేసే కార్యము. నువ్వు అవునన్నా కాదన్నా ఆ కార్యం జరుగుతుంది. కానీ దాన్ని గ్రహించాలి మనం. దాన్ని ఏం చేయాలి? మనం గ్రహించాలి. సారా గ్రహించకుండా ఏం చేస్తామంటే మన యొక్క ఆలోచనలే నేను ఇదే చేయాలి దాని కొరకు ఏం చేస్తాం? ప్రయాసపడుతూ ఉంటాం. బాగా అర్థం చేసుకోవాలి. దేవుడు ఆల్రెడీ ఇచ్చాడు ఆయన చిత్త ప్రకారము. దాని కాదని నువ్వు దేని ప్రేమించినా చాలాసార్లు ప్రార్థన చేస్తుంటాం కదా, దేవా నీ చిత్తం ఏంటిది ప్రభా, నీ చిత్తం ఏంటిది ప్రభా, నీ చిత్తాన్ని నాకు బయలుపరచు ప్రభా అని ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ మైండ్లో వేరే ఉంటుంది చాలా మందికి. అర్థమైందని? మైండ్లో వేరు ఉంటుంది చాలా మందికి. మైండ్లో వేరే పెట్టుకొని దేవుని చిత్తం ఇలాగ ఉండాలి, ఇదా కావాలని పెట్టుకొని ఏం చేస్తారంటే దేవుని చిత్తం కొరకు ఆల్రెడీ దేవుని చిత్తంలో ఉన్న కార్యాలు జరుగుతున్నాయి నీ ముందర. ఏది నువ్వు చెయ్యాలో, ఏ దారిలో నువ్వు నడవాలో ఆ దారి, ఆ ప్రణాళిక దేవుని కాళ్ళకు చూపించాడు, నిన్ను నడిపిస్తున్నాడు. ఆయన గ్రహించకుండా నీ మైండ్లో ఏదో పెట్టుకుని ముందుకు సాగినట్లయితే నీకు శ్రమ తప్ప, నీ కష్టం తప్ప, మనోవేదన తప్ప మరొకటి వేరే నీకు దొరకదు. ప్రియమైన బిల్లారా, బాగా అర్థం చేసుకోవాలి. యాకోబు ఏం చేశాడు? దేవుడు ఆల్రెడీ భార్యని ఇచ్చాడు, దానికి సరే ఏదో ఒకటి దేవుడు ఇచ్చాడు. అది తృప్తి చెందకుండా తన మనసులో ఒకరిని ప్రేమిస్తున్నాడు, ఒకదాన్ని ప్రేమిస్తున్నాడు. దాని కొరకే నేను ప్రయాసపడుతున్నాడండి. చివరికి ఏదైతే ప్రయాసపడ్డాడో
అది మధ్యలోనే పోయింది. అర్థమైందండి? మధ్యలోనే పోయింది కదా, మధ్యలోనే పోయింది. అందుకే ఏజ్కేల్ గ్రంథంలో కావచ్చు చూస్తాం, నువ్వు నీ కంటికి ఇంపైన దానిని ఒక్క దెబ్బతో తీసేస్తాను అన్నాడు. అర్థమైందని మనకు తెలుసు కాబట్టి వెళ్ళట్లేదు. నీ కంటికి ఇంపైన దాన్ని ఒక్క దెబ్బ తీసేస్తున్నాను అంటున్నాడు. నీ నిమిత్తం గొప్ప వాటిని వెతుకుతున్నావా? వెతకొద్దు. నీ కంటికి ఇంపైన దాన్ని ఒక్క దెబ్బ తీసేస్తా అంటున్నాడండి. అలాగా రాహేలును ఏమైంది ప్రియులారా? చనిపోయింది. అర్థమైందా? మధ్యలోనే చనిపోయింది. చూడండి, యాకోబు జీవితంలో సంతోషం, సమాధానం లేకుండా ఎంతో బాధ అనుభవించడానికి కారణం ఏంటి తెలుసా? తాను అనుకున్నట్టుగానే నడవాలి అనుకోవడం, తన మనసులో ఉన్న ప్రకారం జీవించాలనుకోవటం, తన మైండ్లో ఉన్న ప్రకారం జీవించాలని కోరుకోవటం, తను ఏదైతే అనుకున్నాడో దాన్ని పొందుకోవాలి, దాన్ని సాధించాలి అని ప్రయాసపడటం అండి. అందుకే ఆయన జీవితంలో అనేక శ్రమలు కాదుకోవాల్సి వచ్చిందండి. రాహేలు కొరకు 14 సంవత్సరాలు కొలువు చేశాడండి. అవసరమా? చివరికి మధ్యలోనే చనిపోవడం వచ్చిందని. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, దేవుడు మనకి ఏదైతే ముందు పెట్టాడో, ఏదైతే ఇచ్చాడో, అది ఏది కావచ్చు, దాన్ని ఏం చేయాలి? నువ్వు గ్రహించి ఆ ప్రకారం ముందుకు సాగాలి. అంతేగాని నీ మైండ్లో ఏదో ఒకటి వేరే ఆలోచన కలిగిన వాడికి ఉండకూడదు. వేరే వాటి కొరకు ప్రయాసపడడానికి వీల్లేదు. ఇక్కడ మైండ్లో ఒకటి పెట్టుకొని, మైండ్లో ఒక ప్లాన్ పెట్టుకొని, మైండ్లో ఒక ఆలోచన పెట్టుకొని, మైండ్లో ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా అయితే ఎట్లా అనుకొని జీవించినట్లయితే ప్రేమలారా, ఇస్తాడు, ఇచ్చి కూడా దాన్ని ఏం చేస్తాడు? నీ దగ్గర పీకేస్తాడు. తర్వాత జీవితాంతం నువ్వు బాధపడవలసి వస్తుంది. ప్రేమలారా, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా బాగా మనం అర్థం చేసుకోవాలి ప్రియమైన బిడ్డారా. అయితే ఇక్కడ విషయానికి వద్దాం. రాహేలు బెనోని అని పేరు పెట్టింది, అంటే వేదన పుత్రుడు లేదా దుఃఖ పుత్రుడు. కానీ వెన్న ఏం చేశాడు? యాకోబు అతనికి ఏం చేశాడు? బెంజమీను అని పేరు పెట్టాడు. బెంజమిన్ అంటే ఏంటిది? నా కుడి చేతి పుత్రుడు, నా కుడి చేతి పుత్రుడు. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. కుడి చెయ్యి, బైబిల్లో కూడా కుడి చేతికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఏంటి కుడి చెయ్యి అంటే? ప్రియమైన ద్వారా నా కుడి చేయి పుత్రుడు అని పేరు పెట్టాడు. ఏంటి కుడి చెయ్యి? కుడి చెయ్యి ఏం చూపిస్తుంది అని పరిశుద్ధ గ్రంథంలో మనం పరిశీలన చేసినప్పుడు ప్రియులారా, మొట్టమొదట ఈ యొక్క కుడి చెయ్యి ఏం చూపిస్తుందంటే ప్రియమైన పిల్లారా, బలాన్ని చూపిస్తుంది. బలాన్ని, సామర్థ్యాన్ని చూపిస్తుంది. మీరు చూడండి, నిర్గమకాండం 15:16, 15వ అధ్యాయం 6వ వచనం చదవండి. మీరు ఎవరైనా, నేను త్వరగా చెప్తాను, తీసి త్వరగతిలో చదవండి. నిర్గమకాండము ఆల్రెడీ పోయినసారి కూడా చెప్పామనుకుంటాను. నిర్గమకాండము 15:6వ వచనం చదవండి త్వరగా. యెహోవా నీ దక్షిణ బలముంది అతిశయించును. యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితకగొట్టును. అలాగే 12వ వచనం కూడా చదవండి. నీ దక్షిణ హస్తమును చాపితివి, భూమి మృంగివేసెను. అలాగే కీర్తనలు 20వ అధ్యాయం 6వ వచనం చదవండి. కీర్తనలు 20వ అధ్యాయం 6వ వచనం. యెహోవా తన అభిషేక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును. ఆ దక్షిణ హస్తము తనకు బలము చూపును. 44:3. అదే కీర్తనలు 44:3. వారు తమ ఖడ్గము దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారికి జయము ఇయ్యలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణమే నీ బాహువే. ఈ దక్షిణ హస్తం ఏం చూపిస్తుంది అంటే బలాన్ని, శక్తిని చూపిస్తుందండి. అర్థమైందా?
ఇలాగే దేవుని యొక్క శక్తిని చూపిస్తుంది. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. రెండోది, ప్రియమైన బిడ్డారా, ఆ కీర్తన గ్రంథము 48:10 చదవండి. కీర్తన గ్రంథము 48:10. దేవా, నీ నామం ఎంతో గొప్పది, నీ కీర్తి భూదిగంతముల వరకు అంత గొప్పది. ఇంకా చదవండి. నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. మొట్టమొదట బలాన్ని చూపిస్తుంది, బలాన్ని రక్షణ చూపిస్తుంది, బలాన్ని చూపిస్తుంది. రెండోది ఏం చూపిస్తుంది అంటే నీతిని చూపిస్తుంది. రెండోది ఏం చూపిస్తుంది? నీతిని చూపిస్తుంది. 98:1 కీర్తనలు 98:1. యెహోవా ఆశ్చర్యములు చేసి ఉన్నాడు, ఆయన క్రొత్త కీర్తన పాడుడి. ఆయన హస్తము ఆయన పరిశుద్ధ బాహువు, ఆయన హస్తము ఆయన పరిశుద్ధ బాహువు. ఆయన బాహువు ఎలాంటిది? పరిశుద్ధమైనది. అంటే దేవుని యొక్క బలాన్ని, అలాగే దేవుని యొక్క శక్తిని చూపిస్తుంది, నీతిని చూపిస్తుంది. ఆయన దక్షిణాస్తం ఏంటి? పరిశుద్ధం చూపిస్తుంది. అలాగే కీర్తనలో 65వ వచనం చదవండి. 17వ అధ్యాయము. నీ ప్రియులు విమోచింపబడునట్లు నీ కుడి చేత నన్ను రక్షించు, నాకిత్తరమిమ్ము. రక్షణ చూపిస్తుంది. 4వది రక్షణ చూపిస్తుంది. తర్వాత 108:6 వచనం చదవండి. కీర్తనలు 108:6 వచనం. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము, నీ విమోచింపబడునట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. చాలండి. ఇక్కడ కుడి చేయి ఏం చూపిస్తుంది అంటే రక్షణ చూపిస్తుంది. అర్థమైంది? కుడి చేయి ఏం చూపిస్తుంది? రక్షణ చూపిస్తుంది. మొట్టమొదట కుడి చెయ్యి ఏం చూపిస్తుందంటే దేవుని యొక్క బలాన్ని చూపిస్తుంది. అర్థమైందండి? అలాగే ఆయన యొక్క నీతిని, అలాగే ఆయన పరిశుద్ధతను చూపిస్తుంది. అర్థమైందండి? అంటే దేవుడు తన బలము చేత, ఆయన బలం ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఏం చేశాడు? ప్రియులారా, మనకు ఆయన నీతిని, ఆయన పరిశుద్ధతను అనుగ్రహించి మనం ఏం చేశాడు? రక్షించాడు. బాగా అర్థం చేసుకోవాలి. రక్షణ చూపిస్తుంది. అదే కాకుండా 18:35 కీర్తనలో 18:35. నీ రక్షణ కేడమును నీవు రక్షించుచున్నావు, నీ కుడి చేతిను ఆదుకొనెను. ఆయన కుడి చేతి ఏదో ఆదుకునే చేయిగా చూస్తున్నా. నేను తర్వాత కలిపి అన్ని చెప్తాను, ముందు అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఆయన కుడి చేయి ఏం చేస్తుంది? మనల్ని పట్టుకుని ఆదుకునేటువంటి చేయిగా చూస్తున్నాం. 63:8 కూడా చదవండి. కీర్తనలో 63:8. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి నన్ను ఆదుకొనుచున్నది. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. మంచిది. తర్వాత 137వ కీర్తన 5వ వచనం చదవండి. యెరూషలేమా, నేను నిన్ను ఎడల నా కుడి చెయ్యి తన నేర్పు మరచును గాక. అంటే ఆయన మరిచేవాడు కాదు అని చూపిస్తుంది. కుడి చెయ్యి ఏం చూపిస్తుంది? ఆయన ఎన్నడూ మర్చిపోయేవాడు కాదు అని చూపిస్తుంది. తర్వాత 16-11 కీర్తనలు 16 తెలియజేసేదవు, నీ సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఆయన కుడి చేతిలో ఏముంది? సుఖం ఉంది, అంటే విశ్రాంతి, నెమ్మది ఉంది. అర్థమైందండి? తర్వాత పరమగీతాలు 2:6. అతని ఎడమ చెయ్యి క్రింద ఉన్నది, కుడి
అతడు నన్ను కౌగలించుచున్నాడు. అలాగే 8:3 కూడా. అతని ఎడమ చేయి నా తల క్రిందనున్నది, అతని కుడి నన్ను కౌగలించుచున్నది. ఇక్కడ ఇవన్నీ చూసాం కదా. ఇక్కడ మనము చదవబడిన వాక్యం వద్దాం. బెంజమీనుకు ఏమని పేరు పెట్టబడింది? మొట్టమొదట దుఃఖపుత్రుడు. అర్థమైందండి? దుఃఖపుత్రుడు అంటే ఇతడు వేదన కలిగించేవాడు, లేదా వేదన. నిజంగా చూసినప్పుడు బాల్యంలోనే తల్లి చనిపోయినప్పుడు అప్పటి నుంచి కూడా బెంజమీను జీవితం ఏమవుతుంది? దుఃఖము, బాధ, వేదన, అవమానము, చీదరింపులు, ఇలా రకరకాల పరిస్థితిలో ఏమై ఉంటాడు? బెంజమీన్ యొక్క ఏముంటది? పెరుగుదల ఉండవచ్చునండి ఆలోచించినట్లయితే. కానీ తండ్రి ఒక ఉద్దేశము, సంకల్పం ఏంటంటే ఇతడు దుఃఖపుత్రుడిగా ఉండకూడదు. దుఃఖపుత్రుడిగా ఉండకూడదు. ఎలా ఉండాలి? నా కుడి చేయి పుత్రుడుగా ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే ఇతడు పుట్టుకతో దుఃఖభరితుడు, దుఃఖం కలిగించిన వాడు, దుఃఖపడుతూ ఉండేటువంటి వాడు. అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాక్యం ద్వారా మనకి కూడా ఆదరణ, ధైర్యం కలుగుతుంది. ఎలాగంటే మనము కూడా పుట్టుకతో మనం ఎవరము? శపింపబడిన వారము. అంతే కదండి? ఒకవేళ పుట్టుకతోనే తల్లి చనిపోయినట్లయితే చూసేవారందరూ వాళ్ళని ఏమంటారు చెప్తా? వీడు తల్లిని చంపి పుట్టాడు వీడు అంటారు. చూసే వాళ్ళందరికీ కూడా ఏం చేస్తారు? ఏ చిన్న పొరపాటు చేసినా కూడా వీడెవరు? తల్లిని చంపినోడు అంటారు. అటువంటి ఎప్పుడైనా విన్నారో లేదో నాకు తెలియదు. అయితే ఆ రీతిగా నిత్యము ప్రతి ఒక్కరు కూడా అతను ఏం చేస్తారంటే బాధిస్తూ ఉంటారు. తన జీవితం అంతా దుఃఖంతో బాధతో ఉంటుంది. కానీ అలాంటి స్థితి మనం కూడా కలిగి ఉన్నాం ఒకప్పుడు. ఎలాగా? మన దేవుడు ఎవరో తెలియదు, మన సృష్టికర్త అయినా తెలియదు. కాబట్టి మనకేం లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు, ఆదరణ లేదు, ధైర్యం లేదు. అర్థమైందండి? ఎవరు మనం రక్షిస్తారో తెలియదు, మనం ఎవరు కాపాడో తెలియదు, ఎవరిని మొక్కాలో తెలియదు, ఎవరిని నమ్ముకోవాలో తెలియదు. ఇలా రకరకాలుగా శాంతి, సమాధానం లేక దుఃఖభరితులముగా వాళ్ళ కాలు వీళ్ళ కాలు పట్టుకొని జీవిస్తున్న మన బ్రతుకులకి అర్థమైందా? సృష్టికర్త అయిన దేవుడు ఏ రీతిగా అయితే యాకోబు బెంజమీనును ఏం చేశాడు తెలుసా? నీవు దుఃఖపుత్రుడు కాదు, నీవెవరు? నా కుడి చేతి పుత్రుడివి. అంటే నేను ఏం చేస్తాను? నా బలం చేత, నా శక్తి చేత, నా యొక్క నీతి చేత, నా యొక్క పరిశుద్ధి చేత ఏం చేస్తాను? నిన్ను నా చేతులు ఎత్తి పట్టుకొని నడిపిస్తాను అని. ప్రియులారా, బెంజమీను అని పేరు పెట్టిన రీతిగానే ఈ దినము మనకి నిరీక్షణ లేనటువంటి మనకి, దుఃఖం లేనటువంటి మనకి ఏం చేస్తాడు దేవుడు తెలుసా? మనల్ని తన దక్షిణ హస్తమిక బలాన్ని చూపించాడు. ఆయన బాహు ఆ బాహు ఎవరో తెలుసా? మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన బాహు, ఆయన బలము, ఆయన శక్తి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడేనో. ఎవరికి చెప్పబడుతుందండి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు. అందుకే ఆయన పేరు బలవంతుడైన దేవుడు అని కూడా చెప్పబడుతుందండి ప్రియమైన బిడ్డలారా. అందుకే యేసే ఏంటంట? యేసుకు ఏంటంట? మనకి శక్తియు జ్ఞానమై ఉన్నాడని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమైన యేసు ప్రభు ఎవరో కాదండి, ఆయన బాహువు, ఆయన బలము, ఆయన రక్షణ, ఆయన నీతి, ఆయన పరిశుద్ధత ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. అర్థమైందండి?
ఈ విషయం అర్థమవుతుందండి ప్రియులారా. ఆయన ద్వారా ఏం కలిగింది మనందరికీ? రక్షణ కలిగింది. ఏం కలిగింది ప్రియులారా? బలం ఏంటి? పరిశుద్ధ కలిగింది, నీతి కలిగింది, పరిశుద్ధ కలిగింది, ఆదరణ కలిగింది. మా అందరం ఎవరు తెలుసా? కుడి చేతి పుత్రులము. అందుకే వాక్యం చూస్తున్నాం ప్రియమైన మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1:24 చదవండి. లాస్ట్ భాగం చదవందాం. క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. తర్వాత 31 చదువుతాం. అసహించువాడు ప్రభువునందు అసహింపవలెను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచకుడాయను. ఏంటంట? జ్ఞానము, నీతి, పరిశుద్ధ, విమోచకుడు అంతా ఆయనే. ఇప్పుడు మనకెవరము ప్రియబాల? క్రీస్తును ధరించిన ప్రజలము. మనమే అసలు శిష్యులైనటువంటి ఎవరు ప్రియమైన అసలైన బెంజమిలు మనమే. మనమందరం ఆయన కుడి చేసి పుత్రులము. ఈ విషయాన్ని బాగా మనం అర్థం చేసుకోవాలి. ఆనాడు యాకోబు ఏమైంది? ఆనాడు యాకోబు బాగా అర్థం చేసుకోవాలి. యాకోబు తన కుమారుడైనటువంటి బెనోని అనబడిన దుఃఖ పుత్రునికి అర్థమైందా? ఏమని పేరు మార్చాడు? నా కుడి చేతి పుత్రుడు. అదే రీతిగా మన పుట్టుకతో కూడా ఏమై ఉన్నాం? శాంతి సమాధానం లేక దుఃఖభరితులుగా జీవిస్తున్న మన బ్రతుకులకి తండ్రి అయిన దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు అను బాహు ద్వారా ఏం చేశాడు తెలుసా ప్రియులారా? ఆయన మనకేమయ్యాడు? శక్తియు, జ్ఞానమును, పరిశుద్ధతయు, నీతియు సమస్తం ఆయన అయ్యాడు. ప్రియమైన బిడ్డారా, ఈ విషయాన్ని మనం అందరం కూడా బాగా అర్థం చేసుకోవాలి. బెనోని అయినటువంటి ఆయన్ని బెంజమీనుగా మార్చినట్టుగా, యాకోబు మార్చినట్టుగా ఈ దినము మన తండ్రి అయిన దేవుడు ప్రియమైన బిడ్డారా తన కుమారుని యేసుక్రీస్తు ద్వారా అర్థమైందా? ఆయన యొక్క ప్రియమైన బిడ్డారా కుడి చేతి పుత్రులుగా మనందరినీ మార్చినట్టుగా మన ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అదే కాకుండా ప్రియమైన బిడ్డారా ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు ప్రియులారా, కీర్తన గ్రంథము 78:54 చదవండి. కీర్తన గ్రంథం 78:54. కరెంట్ పోయింది, ఒక ల్యాప్టాప్ ఆగిపోవచ్చు కూడా. మంచిది. తాను ప్రతిష్ఠించిన సరిహద్దు నొద్దకు తన దత్తము సంపాదించిన ఈ పర్వతము ఆయన వారిని రప్పించెను. చూడండి, ఇక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? ఆయన దక్షిణ హస్తము ద్వారా మనం ఏం చేశాడంట? కొన్నాడంట, సంపాదించుకున్నాడంట. ఏంటంటే దక్షిణాస్తము? ప్రభువైన యేసుక్రీస్తు అండి. ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ఏం చేశాడు? రక్తము చిందించి మనం ఏం చేశాడు? విమోచించుకున్నాడు. అందుకే దేవుడి అంటే భక్తులు మనం అపోస్తల కార్యంలో 20:28 మనం చదివినప్పుడు ప్రేమలారా దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘము అని మనం దేవుని వాక్యం చూస్తున్నాం. ప్రేమలారా క్షణం బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏం చేసింది? తన యొక్క దక్షిణాస్తం ఏం చేసింది? సంపాదించినటువంటి సంఘం అంట, సంపాదించిందంట. అదే కాకుండా 80:17 కూడా చదవండి. మీ కుడి చేయి నాటిన మొక్కలు 80వ అధ్యాయము 15 చదవండి. 15లో నీ కుడి చేయి నాటిన మొక్కను కాయుము. నీ కుడి చేయి నాటిన మొక్కను కాయము. మనం ఎవరము? ఆయన కుడి చేతి ద్వారా నాటబడిన మొక్కలము. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కదా మేము నాటబడ్డాము. ప్రియబారా క్రీస్తు తండ్రి అని దేవుడు ఏం చేశాడు? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనందరం ఏం చేశాడు? నాటిన మొక్కలు మనం అందరం కూడా. విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి.